శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. మేషరాశి వారికి ఈ 2025 సంవత్సరం నవంబర్ 30వ తేదీ లోపుగా మీకైతే ఈ ముగ్గురి వ్యక్తుల కారణంగా చాలా డేంజర్లోకి వెళ్ళబోతూ ఉన్నారు. అయితే మేషరాశి వారికి ఈ ముగ్గురి కారణంగా మీకు పొంచి ఉన్న ప్రమాదం ఏమిటి, ఇక మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి, అలాగే ఈ నవంబర్ 30వ తేదీ లోపుగా మేషరాశి వారి యొక్క దినచర్య ఏ విధంగా నడుస్తుంది, ఇక ఆ ముగ్గురి వ్యక్తుల కారణంగా మేషరాశి వారు ఎటువంటి ప్రమాదంలోకి వెళ్ళబోతూ ఉన్నారు, ఎటువైపు నుండి ఏ ప్రమాదం రాబోతుంది, ఇక ఈ రాశి వారు తీసుకోవలసిన అంటే ఆ ప్రమాదం నుండి బయటపడడానికి మేషరాశి వారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి, అలాగే ఈ రాశి వారికి ఏ దేవతారాధన ఈ సమయంలో మేలు చేస్తుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీ గురించి ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే కనుక మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. ఈ రాశికి అధిపతి అంగారకుడు. ఇక ఈ మేషరాశి వారు అందరితో కలిసిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. 10 మందిలో కలుపుకోలుగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ వాటి నుంచి మంచి చెడులను బేరేజు వేసుకుంటూ అమలు చేస్తూ ఉంటారు. ఇక నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ మేషరాశి వారు ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాకపోతే ఏకపక్షంగా నిర్ణయాలు వీరికి నష్టాన్ని కలుగజేస్తాయి. కాబట్టి అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం వీరికి బాగా లాభిస్తుంది. అనువంశకంగా వచ్చిన వ్యాపారాలను అభివృద్ధి చేసి మేషరాశి వారు మరింతగా తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటారు. ఇక ఈ రాశి వారు పట్టువదిలిన విక్రమార్కులుగా తాము చేసే ప్రతి పనిలో కూడా సక్సెస్ను సాధిస్తారు. అయితే ఈ మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ నవంబర్ నెల చివరిలో ఈ ముగ్గురి కారణంగా మీరు భారీ ప్రమాదంలోకి వెళ్ళే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ మేషరాశికి చెందిన స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మీరు ఈ సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామి కారణంగా ఒక ప్రమాదంలోకి వెళ్ళబోతూ ఉన్నారు. ఎందుకంటే మీ జీవిత భాగస్వామి తరపు నుండి ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఏవైనా షూరిటీ సంతకాల మీద సంతకాలు చేయమని అడిగినప్పుడు మీరు దానికి నో అని చెప్తారు. కాకపోతే మీ జీవిత భాగస్వామి యొక్క ప్రెషర్ వల్ల, ఆమె ఇచ్చే సలహాల వల్ల మీరైతే అనుకోకుండా షూరిటీ సంతకాలపైన సంతకాలు చేస్తారు. ఇక దీని కారణంగా మీరైతే ప్రమాదంలోకి వెళ్ళబోతూ ఉన్నారు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఎవరైనా మీ వద్దకు వచ్చి షూరిటీ సంతకాలు చేయమని అడిగితే కనుక మీరు మాత్రం వెనక ముందు ఆలోచించి అనుభవజ్ఞులైన పెద్దలతో సంప్రదింపులు జరిపి ఈ సంతకాలు చేయడం మంచిదా కాదా అని అనుకొని మీరు సంతకాలు చేయండి. అంతేకాని జీవిత భాగస్వామి చెప్పారు కదా, ఇంట్లో కుటుంబ సభ్యులు చెప్పారు కదా అని మీరు మాత్రం గుడ్డిగా నమ్మి ఎవరికి పడితే వారికి షూరిటీ సంతకాలు చేయకండి. ఎందుకంటే మీతో పాటుగా మీ కుటుంబ సభ్యులు కూడా ఆర్థిక పరంగా నష్టపోయే సందర్భాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక మేషరాశి వారికి ఈ సమయంలో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ తోటి ఉద్యోగస్తులు కొంతమంది మిమ్మల్ని విరోధిగా భావిస్తూ ఉన్నారు. ఇక వారి కారణంగా ఈ సమయంలో వారు అంటే మిమ్మల్ని విరోధిగా భావించే కొందరు ఉద్యోగస్తులు మీ పైన ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎలా అంటే మీరు చేయని తప్పు మీరు చేసినట్లుగా మీ పైన చిత్రీకరించడానికి వారు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అంటే మీరు చెయ్యని తప్పును మీరు చేశారని మీ ఆఫీసులో అందరి ముందు మిమ్మల్ని ఒక దోషిలాగా చిత్రీకరించి మిమ్మల్ని అవమానిస్తుంటే మాత్రం మీరు చెయ్యని తప్పుకు నిందలు పడుతూ మౌనంగా అస్సలు ఉండకండి. అలా మీరు మాత్రం మౌనంగా ఉంటే ఇక ఆ తప్పు మీరే చేశారని ఇక మీ మేలు కోరుకునే తోటి ఉద్యోగస్తులు అలాగే మీ పై అధికారులు కూడా అనుకుంటారు. అలాగే మీ పైన వారు నేరారోపణ చేసినప్పుడు నిజాన్ని నిరూపించుకోవడానికి ధైర్యంగా ముందుకు వెళ్ళండి. అంతేకాని మీరు మాత్రం మౌనంగా ఉండకండి. మీ శ్రేయోభిలాషులు ఎవరైతే మీ ఆఫీసులో ఉంటారో వారి హెల్ప్ తీసుకొని నిజాన్ని నిర్భయంగా నిరూపించడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ఈ విషయంలో మేషరాశి వారు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. ఇక మేషరాశి వారికి మూడవ వ్యక్తి వల్ల ప్రమాదం ఏమిటి అంటే పార్ట్నర్షిప్ వ్యాపారం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీ యొక్క బిజినెస్ పార్ట్నర్ ఇచ్చిన సలహాల కారణంగా మీరు ఫైనాన్షియల్గా ఎంతో నష్టాన్ని చూసే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ మీ భాగస్వామి అంటే మీ బిజినెస్ పార్ట్నర్ కావాలని చేసిన లేదా వారి
అంచనాలు నిజమవుతాయని మీకు సలహాలు ఇచ్చినా కానీ వారి యొక్క సలహాలు పాటించడం వల్ల మీరు బిజినెస్లో ప్రమాదంలోకి వెళ్ళేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీని కారణంగా మీకు వ్యాపారంలో భారీ ఆర్థిక నష్టం అయితే సంభవిస్తుంది. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. ఎందుకంటే మీ యొక్క మేలు కోరుకునే వారితో లేదా మీ శ్రేయోభిలాషులతో అలాగే అనుభవజ్ఞులతో మాత్రమే సలహాలు తీసుకునే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా మీ యొక్క కుటుంబ సభ్యులతో కూడా సంప్రదించి సలహాలు తీసుకోండి. లేకపోతే మీ వ్యాపారంలో ఆర్థిక నష్టం అనేది మీ బిజినెస్ పార్ట్నర్ వల్ల మీకు ఒక పెద్ద ప్రమాదంగా రాబోతోంది. ఇది మీ యొక్క కుటుంబ జీవితం పైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక ఈ విధంగా మేషరాశి వారికి ఈ నవంబర్ 31 తేదీలోపు ఈ ముగ్గురు వ్యక్తుల కారణంగా మీకు భారీ ప్రమాదంలోకి వెళ్ళబోతున్నారని చెప్పొచ్చు. ఇక ఈ నవంబర్ నెలలో మీ యొక్క గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ మీరు పొరపాట్లు చేశారంటే, ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకున్నారంటే మాత్రం దానివల్ల మీరు ప్రమాదంలోకి వెళ్ళే పరిస్థితి అయితే ఎంతైనా కనిపిస్తుంది. ఇక మేషరాశి వారు వారికున్న ప్రతికూల అంశాలను అనుకూల అంశాలుగా మార్చుకోవడానికి ఆ పరమశివుని ప్రతినిత్యం స్మరిస్తూ ఉండండి. ఆ బోలాశంకరుడు మీకుండే ప్రతికూల అంశాలను అనుకూల అంశాలుగా మారుస్తాడు. అలాగే ఆంజనేయ స్వామి ఆరాధన కూడా మేషరాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.